అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి స్వధర్మాచరణం అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణ పరమాత్మ స్వధర్మాచరణానికి మించినటువంటి ధర్మము మరొకటి లేదు అని చెప్తున్నాడు. అర్జున, నీవు ఇప్పుడు చేయవలసింది క్షాత్రధర్మం. దానిని అనుసరించి నీవు యుద్ధం చేయడం తప్పనిసరి. మరి నీవు ఎందుకు యుద్ధం చేయనంటున్నావు? గురు, భీష్మ, ద్రోణాదులను చంపవలసి వస్తుందనే కదా. అసలు నువ్వు చంపేది ఎవరిని? వారి యొక్క శరీరాలను మాత్రమే, వారి యొక్క ఆత్మలను కాదు కదా. దానికోసం నీవు శోకించడం ఎందుకు? క్షాత్రధర్మాన్ని అనుసరించడానికి ప్రయత్నించు. రాజు అన్నవాడు యుద్ధం చేయక తప్పదు. అదే క్షాత్రధర్మం. యుద్ధము క్షత్రియునకు స్వర్గమునకు ప్రవేశించు ద్వారము వంటిది. ఇప్పుడు యుద్ధం చేయని ఎడల క్షాత్రధర్మానికి హాని కలుగుతుంది. కర్తవ్య నిర్వహణ చేయని పాపం నీకు అంటుతుంది. యుద్ధం చేయకపోతే లోకాలన్నీ కూడా నిన్ను అసమర్థుడని నిందిస్తాయి. తద్వారా అపకీర్తి నీకు లభిస్తుంది. గౌరవం గలవానికి, పూజింపదగినటువంటి వానికి అపకీర్తి అంతగా శోభించదు. అది మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టడానికి మూలమవుతుంది. కాబట్టి నీవు నీ స్వధర్మాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయి. అందరి దృష్టిలో నీవు చులకన కాకు. చావుకు భయపడి యుద్ధం చేయకుండా పారిపోయాడని అపవాదు నీవు తెచ్చుకోవడానికి ప్రయత్నించకు. క్షాత్రధర్మాన్ని విచారించకుండా యుద్ధమునకు వెనుతీయవద్దు అని అంటారు. స్వధర్మమపి చాపేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యార్థి యుద్ధక్షేత్రే అన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యార్థి యుద్ధశ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంటే క్షత్రియునకు యుద్ధం చేయడం కన్నా శ్రేష్టమైనటువంటిది ఏమున్నది? కర్తవ్య నిర్వహణ యందు, స్వధర్మాచరణమునందు, ధర్మబద్ధమైనటువంటి కార్యములందు కృష్ణతత్వం ఎంతటిదో ఈ శ్లోకం మనకి వివరించడం అనేటటువంటిది చేస్తోంది. శరీరం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఏదో పని చేయవలసినదే కదా. తాము చేసే పని ధర్మబద్ధంగా చేయడం ద్వారా తప్పక మోక్షాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతుంది. ధర్మవ్యాధుడు మనకు అదే చెప్తాడు. ధర్మవ్యాధోపాఖ్యానమని మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యాన కథ ఉన్నదండి. దానిలో స్వధర్మాచరణం అనేటువంటిది, దాని యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటిది మనకి వ్యాస భగవానుడు చెప్పడం అనేటటువంటిది చేశారు. దీనినే కౌశిక ధర్మవ్యాధుల వృత్తాంతం అని చెప్పేసి కథ అని చెప్పేసి అని అంటాడు. కౌశికుడు గొప్ప మహర్షి, అతను ఋషి, గొప్ప యోగి కూడాను, మునిపుంగవుడు కూడా ఆయన. అటువంటి మునీశ్వరుడు తనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్వర్గాలని వదులుకోలేకపోతాడు. మునీశ్వరుడైనప్పటికీ కూడా, ఎంతో తపస్సు చేసినప్పటికీ కూడా, అణిమాది అష్టవిద్యలను సంపాదించినప్పటికీ కూడాను తన మనసులో ఉన్నటువంటి, తన హృదయంలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను వదులుకోలేకపోతాడు. అతడు చెట్టుపై నుండి తన మీద రెట్టె వేసిందని ఒక కొంగని భస్మం చేసేస్తాడు తన చూపులతోనే.
అలా భస్మం చేసినటువంటి కోపంతో ఆయన ప్రక్కన ఉన్నటువంటి ఊరిలోకి వెళ్తాడు యాచన కోసం. ఒక ఇంటి ముందు నుంచొని భవతీ భిక్షాందేహి అని అంటాడు. పాపం మా ఇల్లాలు కొంచెంసేపు ఆలస్యం చేసింది. దానికి విపరీతమైనటువంటి కోపం తెచ్చుకుంటాడు కౌశికుడు. ఆమె భిక్ష తీసుకొని బయటికి రాగానే ఒక్కసారిగా కోపంగా ఆమె వైపు చూస్తాడు. ఆమె అంటుంది, కౌశిక, అంత కోపంగా చూస్తే మాడి మసైపోవడానికి నేనేమన్నా కొంగననుకున్నావా? నీవు భిక్ష అడిగినటువంటి సమయానికి నా భర్త యొక్క సేవలో ఉన్నాను, స్వధర్మాచరణం చేస్తున్నాను. ఒక్క క్షణం ఆలస్యమైనందుకే అంత కోపంగా చూస్తున్నావేమిటి అని చెప్పేసి అని అంటుంది. అప్పుడు ఆశ్చర్యపోవాల్సినటువంటి వంతు కౌశికుడికి ఏర్పడింది. ఇదేమిటి, ఎక్కడో అడవిలో జరిగినటువంటి విషయం ఈమెకి ఎలా తెలిసింది అని ఆమె యొక్క పాతివృత్యం యొక్క మహిమ ఇంత గొప్పదా అని చెప్పేసి అనుకొని, అమ్మ నాకు ధర్మ ప్రబోధం చేయవమ్మా అని చెప్పేసి అని అడుగుతాడు. అలా ధర్మ ప్రబోధం చేయమని అడిగినటువంటి ఆ కౌశికునితో ఆ పతివ్రత శిరోమణి అంటుంది, నీవు మునీశ్వరుడివి, తపస్సువి. అంతటి తపస్సు చేసినటువంటి నీవు నీ యొక్క మానసికమైనటువంటి స్థితిని స్తక్కపరుచుకోలేకపోయావు. అలాగే నీవు ఆ కోపం అనేటటువంటి దాని వలన నీ తపశక్తిని అంతటినీ కూడా కోల్పోతున్నావు. నీకు ధర్మ ప్రబోధం చేయగలిగినటువంటి దానను నేను కాను. ధర్మవ్యాధుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అధర్మాలను గురించి నేర్చుకోవయ్యా అని చెప్పేసి పంపిస్తుంది. అప్పుడు అతడు మెల్లగా అక్కడి నుంచి బయలుదేరి ధర్మవ్యాధుడు ఉన్నటువంటి చోటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ ఊరి వాళ్ళని అడుగుతాడనమాట, ఏమయ్యా ధర్మవ్యాధుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి అని అడుగుతారు. అప్పుడు చెప్తాడనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అదిగో ఆ మాంస విక్రయం చేస్తున్నాడు కదా, అతడే ధర్మవ్యాధుడు అని చెప్పేసి అని అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు కౌశికుడు. ఇదేమిటి, హింస చేస్తూ మాంసాన్ని ఖండఖండాలుగా కొడుతున్నటువంటి ఇతడా నాకు ధర్మ ప్రబోధం చేసేది అని ఆశ్చర్యపోతాడు. మెల్లగా ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ధర్మవ్యాధుడు అంటాడనమాట, నాయనా పతివ్రత పంపగా నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ధర్మ మీమాంసను గురించి, ధర్మం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చావు కదా అని చెప్పేసి అని అంటాడు. ఒక్కసారిగా మరలా ఆశ్చర్యపోవడం అనేటటువంటిది ధర్మవ్యాధిని వంతవుతుంది. ఎక్కడో పొరుగురులో ఉన్నటువంటి పతివ్రత పంపించినట్లు ఇతనికి ఎలా తెలిసింది అని చెప్పేసి నేను అనుకుంటాడు. అప్పుడు తను చెప్తాడనమాట, నేను నా తల్లిదండ్రులను అనునిత్యము పూజ చేస్తూ ఉంటాను. ఏనాడు నేను ధర్మము తప్పలేదు, ఏనాడు అబద్ధం ఆడి ఎరుగను, ఏనాడు స్వధర్మాచరణాన్ని నేను విడిచిపెట్టలేదు. నా వృత్తి ధర్మం ఇది, అందుకని నేను మాంసాన్ని విక్రయిస్తున్నాను. నా వృత్తి ధర్మాన్ని, నేను స్వధర్మాచరణాన్ని ధర్మబద్ధంగా నేను నిర్వర్తిస్తున్నాను. కాబట్టి ఆ ధర్మబద్ధంగా నిర్వర్తిస్తున్నటువంటి స్వధర్మాచరణం వలననే నేను లోకాలన్నింటిలో ఏం జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకోగలిగాను. కాబట్టి స్వధర్మాచరణం అనేటటువంటిది చాలా గొప్పది. నేను ఏనాడు అబద్ధమాడి ఎరుగను, ఏనాడు అధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడను కాను. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాను, ఎప్పుడూ కూడాను నిరంతరము బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాను. నా తల్లిదండ్రులకు పూజ చేస్తూ ఉంటాను.
ధర్మబద్ధమైనటువంటి మాంస విక్రయం చేస్తూ ఉంటాను అనగానే, అదేమిటయ్యా, అహింసో పరమో ధర్మ అంటారు కదా, మరి నీవు చేస్తున్నటువంటిది హింస కదా అని అంటాడు. అప్పుడు ధర్మవ్యాధుడు చెప్తాడనమాట, హింస చేయని వాడు లేడి జగంబున ఒక్కడైనను తమ తమ యొప్పిన ఎట్లు హింస తెరువున కెడగల్గి వేగవలయు అదే చూపి అహింస నా అతిశయిల్లు అని చెప్పేసి అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ సృష్టిలో హింస చేయనటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. సాధ్యమైనంత వరకు హింస అనేటటువంటి దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. స్వధర్మాచరణము దానిని నిబంధించదు. కాబట్టి హింస అహింస అనేటటువంటిది ధర్మాన్ని బట్టి ఉంటుంది. ఆ స్వధర్మాచరణములో హింసకు అనేటటువంటి దానికి అహింస అనేటటువంటి దానికి తావుండదు అని చెప్పడం అనేటటువంటిది చేశాడు. అలాగే భుక్తి కోసం చేసినటువంటి హింస, భుజించటం కోసం చేసినటువంటి హింస కాదయ్యా. నీవు అడవిలో కొంగని భస్మం చేసావు చూసావా, అది నిజమైనటువంటి హింస. కాబట్టి ఆ కోపం అనేటటువంటిది నీలో నుంచి తప్పించుకుంటే అదే ధర్మం అవుతుంది అని అంటాడు. ఇక సత్యాన్ని గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఒక్కొక్కసారి సత్యము అసత్యమవుతుంది, ఒక్కొక్కసారి అసత్యము సత్యమవుతుంది. ఎలాగంటావా, భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు ప్రభువుతపు సత్యము బొంకిన ఎట్ల ప్రణాతురుడైనచో పరిణయంబున ఎందును పలుకు బొంకు సత్యాసి చయంబన్రు అని అంటాడు. అంటే ఏ జీవికైనా సరే మంచి జరుగుతుంది అన్నటువంటి సమయమున మనం అబద్ధం ఆడవచ్చట. అటువంటి సమయమున అబద్ధమాడినటువంటి అబద్ధము సత్యము కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందట. ప్రాణాతురుడైనచో, ప్రాణం మీదకి వచ్చినటువంటి సమయమున అబద్ధం ఆడచ్చు అంట, తప్పులేదట. పరిణయమున ఎందును అంటే వివాహాది శుభకార్యాలు చేయడానికి కూడా అబద్ధం అనేటటువంటిది ఆడవచ్చట. అటువంటి సమయంలో పలికేటటువంటి అబద్ధము అది సత్యము కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి అంటాడు ధర్మవ్యాధుడు. భారతములో ఒక విషయం చెప్తారండి, ఏమనంటే, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత కోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదదిపా. అలాంటప్పుడు అబద్ధం ఆడితే అది పాపాన్ని ఇవ్వదట, పుణ్యాన్నే తెచ్చిపెడుతుందట. ఎప్పుడెప్పుడు వారిజాక్షులందు, ఆడవాళ్ళ దగ్గర అబద్ధం ఆడొచ్చట. వైవాహికములందు, వివాహాది శుభకార్యములు చేసేటటువంటి సమయంలో కూడా అబద్ధం ఆడవచ్చంట. పూర్వకాలం 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమనేవారు, ఇప్పుడు 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయండిరా అని చెప్తున్నారు. అలాగే చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, గోకులాన్ని రక్షించినటువంటి సమయంలో కూడా అబద్ధం ఆడొచ్చట. అటువంటి సమయంలో ఆడినటువంటి అబద్ధము అది సత్యము కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుందట. కాబట్టి స్వధర్మాచరణమునకు మించినటువంటి ధర్మము మరొకటి లేదయా. దేవీ భాగవతంలో సత్యవ్రతుని కథ కూడా అలాగే ఉంటుంది. ఆ దేవీ భాగవతంలో ఉన్నటువంటి సత్యవ్రతుడు ఒక సోమరిపోతు. అతను బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడాను సోమరిపోతు, ఏమీ చేసేవాడు కాదు, పిచ్చివాళ్ళ అలా కూర్చొని ఉండేవాడు. వీడిని ఎలా బాగు చేయాలా అని చెప్పేసి అనుకునేవారు, ఏమీ ఎవరి వల్ల కాలేదు. చివరికి అతడే బాల్యావస్థ నుండి యవనావస్థకు వచ్చినటువంటి సమయాన్ని ఆ పక్కన ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయమున ఒక బోయేవాడు పందిని వేటాడుతూ ఆ ప్రాంతానికి వస్తాడు. అతడు వేసినటువంటి బాణం దెబ్బకి పంది దెబ్బతిని
ఘోరునిస్తూ ఈ మునీశ్వరుడు తపస్సు చేస్తున్నటువంటి, అంటే సత్యవ్రతుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఆ పొదలో దూక్కొని మూలుగుతూ ఉంటుంది. ఆ మూలుగురు ఈ సత్యవంతునికి ఐం అనేటటువంటి బీజాక్షరంగా వినిపిస్తుంది. అటువంటి సమయంలో అక్కడికి బోయేవాడు వచ్చి, ఓ మునీశ్వర, నేను వేటాడినటువంటి పంది ఈ ప్రాంతానికి వచ్చింది, నువ్వు చూసావా అని అడిగాడట. చూశానని చెప్పి అది పొదలో ఉందని చెప్తే అది పాపం అవుతుంది. నేను చూడలేదు అని చెప్తే చూశాడు కాబట్టి అది అబద్ధం అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆ సత్యవ్రతుడు అన్నాడట, చూసిన కన్ను చెప్పలేదు, చెప్పిన నోరు చూడలేదు అని అన్నాడట. ఆ బోయవాడికి ఇది వీడి భాష ఏమీ అర్థం కాలేదు, ఈ మునీశ్వరుని యొక్క భాష ఏమీ అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఆ ఐం అనేటటువంటి బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ సత్యవ్రతుడు సరస్వతి కటాక్షాన్ని పొందాడట. ఐం అనేటటువంటిది సరస్వతి బీజాక్షరంగా పెద్దలు చెప్పి ఉన్నారు. అలా ధర్మము, సత్యము అనేటటువంటివి లోకహితానికి, ధర్మాన్నైనా చేయొచ్చట, లోకహితానికి అసత్యాన్నైనా మాట్లాడచ్చట. అలా నేను చేస్తున్నటువంటిది ధర్మబద్ధమైనటువంటిది కాబట్టి నాకు పాపం అనేటటువంటిది అంటదు, అపకీర్తి అనేటటువంటిది రాదు అని చెప్పేసి చెప్తాడనమాట. అటువంటి సమయమున కృష్ణ పరమాత్మ, ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చేద్దాం, కథలను వదిలేసి. కృష్ణ పరమాత్మ అర్జునునితో, యుద్ధం చేయడం అనేటటువంటి క్షాత్రధర్మమయ్యా, స్వధర్మాచరణానికి మించినటువంటి ధర్మం మరొకటి లేదు కదా అని అంటాడు. ఒకసారి కుంతిమాత కూడా శ్రీకృష్ణుడితో ఎలా చెప్తుంది, ఏమనంటే, ఏతద్ధనుంజయో వాచ్యో నిత్యో దుక్తో వృకోదర యదర్థ క్షత్రియా సూతే తస్య కాలోయమాగత. శ్రీకృష్ణుడిని ఈ విధంగా అర్జునునికి, భీమునికి చెప్పమని చెప్తుందన్నమాట. ఏమని చెప్తుందయా అంటే, ఓ కృష్ణ, క్షత్రియ స్త్రీ కొడుకులను పొందేది యుద్ధం చేయడానికే. ఆ యుద్ధం చేయవలసినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఈ విషయాన్ని నీవు అర్జునుడికి, భీమునికి, ఇద్దరికి కూడా తెలియచేయి. ఎందుకంటే వీరిద్దరే పాండవులలో విపరీతమైనటువంటి బలము, యుద్ధం చేయాలనేటువంటి కుతూహలము ఉన్నటువంటి వారు. మిగతా వారికి లేదని కాదు, వీరికి ఉన్నటువంటి ఆ శౌర్యము, పరాక్రమం. ఒకరు మహావీరుడైతే మరొక ఆయన యుద్ధ విద్యలో మహావీరుడు. వాళ్ళిద్దరికి చెప్పిస్తుందన్నమాట శ్రీకృష్ణుడితో. ఏమని? క్షత్రియ కన్య కొడుకులను పొందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? యుద్ధం చేయడమేనయ్యా. కాబట్టి నా పుత్రులైనటువంటి అర్జునుడికి అలాగే భీమునికి కూడాను యుద్ధం చేయమని చెప్పు అని చెప్పేసి చెప్తుందన్నమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడనమాట ఇంకా కృష్ణునితో, అర్జున, యుద్ధం చేస్తే విజయం లభిస్తుంది. విజయం లభిస్తే నీవు రాజ్యాన్ని అనుభవించవచ్చు, రాజ్య భోగాలను అనుభవించవచ్చు. ఒకవేళ యుద్ధం చేయలేదనుకో, నీవు అపకీర్తిని మూటగట్టుకుంటావు. పోనీ యుద్ధం చేసి మరణించావనుకో, మోక్షం లభిస్తుంది. యుద్ధం చేయకపోతే స్వధర్మాచరణం చేయనటువంటి పాపము నీకు అంటుతుంది. కాబట్టి నీవు యుద్ధం చేయడం అనేటటువంటిది ధర్మము అని చెప్తూ, హతో వా ప్రాప్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుదిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఎంత బాగా చెప్పాడో చూడండి. యుద్ధంలో మరణిస్తే నీకు స్వర్గం లభిస్తుంది,
యుద్ధములో విజయం పొందామనుకో రాజ్యలక్ష్మి వరుస్తుంది. కావున యుద్ధం చేయి. అది నీవు చేయవలసినటువంటి స్వధర్మాచరణం. ఆ స్వధర్మాచరణానికి నీవు కట్టుబడి యుద్ధం చేయడానికి ప్రయత్నించవయ్యా. అది నీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఈ భూమి మీద ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాడిపోతావు అని కృష్ణ పరమాత్మ స్వధర్మాచరణం యొక్క గొప్పతనాన్ని అర్జునునికి ప్రబోధించడం అనేటటువంటిది చేశాడు. సుఖదుఖములందు, లాభనష్టములందు, జయాపజయములందు సమబుద్ధి కలిగి యుద్ధం చేయి. అలా గనక యుద్ధం చేసినట్లయితే దానిని స్వధర్మాచరణము అంటారు. దానిని నీవు ఆచరించిన ఎడల పాపములను పొందకుండా ఉంటావు. స్వధర్మాచరణము పరమధర్మంగా నీవు వహించు అని కృష్ణ పరమాత్మ స్వధర్మాచరణాన్ని గురించి భగవద్గీతలోని 31వ శ్లోకము నుండి 38వ శ్లోకము వరకు ప్రబోధించడం అనేటటువంటిది చేశాడు. కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా ధర్మబద్ధంగా నిర్వర్తించగలిగినట్లయితే మోక్షము కోసం మరొక తపస్సు చేయవలసినటువంటి పని లేదు. ఇదే తపస్సు అవుతుంది. అంటే స్వధర్మాచరణమే తపస్సు అవుతుంది ఎప్పుడు ధర్మబద్ధంగా చేయగలిగినట్లయితే. కాబట్టి ఓ అర్జున, నీవు మరణం గురించి, చావు గురించి భయపడి యుద్ధం మానేస్తున్నావా? మానవలసినటువంటి అవసరం లేదు. నువ్వు మరణించినా నీకు స్వర్గం వస్తుంది. నీవు విజయాన్ని పొందినా విజయలక్ష్మి వరుస్తుంది. తద్వారా నీవు భోగాలను అనుభవించి చివరికి స్వర్గానికే చేరుకుంటావు. కాబట్టి స్వధర్మాచరణాన్ని ఆచరించడానికి ప్రయత్నించవయ్యా అని చెప్తూ, స్వధర్మాచరణము అంటే కర్మాచరణము అంటాడు. ఈ కర్మని ఎలా ఆచరించాలి? కర్మలు అనేటటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి? నిష్కామ కర్మ అంటే ఏమిటి అనేటటువంటి విషయాలను గురించి మనం రేపటి విషయంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. నమస్తే అందరికీ.